తమ్ముడు ఎక్కడ ఉన్నాడో ఇంత రాత్రి వరకు. అక్క అక్క నేను వచ్చేస్తా కదా. ఇంత లేట్ అయ్యిందా? స్కూల్లో చాలా వర్క్ ఇస్తారు అక్క. హోంవర్క్స్ కూడా అక్కడే చేయాలి, ట్యూషన్ కూడా అక్కడే పెట్టారు. ఎందుకు ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్న ట్యూషన్ క్లోజ్ చేస్తారు, అందుకే అక్కడ పెట్టారు. సరే తినేసి జల్దీ పడుకో, మళ్ళీ రేపు కూడా లేట్ అవుతుంది. నేను ఏం చేయాలో నాకే తెలియదు. అమ్మయ్య నిద్రపోతున్నారా? అబ్బాయి తెల్లారిందా? అమ్మయ్య ఏంటి అక్క ఒక తింటున్నా, నీకు తెలీదా వరుణ్? తెలుసా అక్క, అందుకే లేట్గా వచ్చిన. మళ్ళా అదే పెట్టే ఈరోజు కూడా. ఎప్పుడు పని చేస్తారంటే 25th కంట. మరి రేపు నుంచి నువ్వు డుమ్మా కొట్టు, రేపు ఎల్లుండి డుమ్మాలు కొట్టు. రేపు మనము ఒక ఫంక్షన్కి వెళ్ళాలి, అక్కడ 2 days ఉండి రావాలి. ఏంటక్క మాకు ఇన్కంప్లీట్ ఇస్తారు, రోజు అలానే అబ్సెంట్ అయితే ఇంకా ఇన్కంప్లీట్ మాకు. లేకపోతే కొడతారు, టీసీ ఇచ్చేసి పంపిస్తారు. లేకపోతే నేను చెప్తా ఫోన్ చేసి, నువ్వు తినేసి పడుకోపో. ఎన్ని రోజులు లేట్ వస్తావు? రోజు ఎన్నిటికి వస్తావు? టైం చూడు, 12:45 అవుతుంది. నేను రోజు తినక ఉంటున్నాను నీకోసం. అక్కడ లేకపోతే అక్కడ యాపిల్స్ ఉన్నాయి, తినకొచ్చు కదా. యాపిల్స్ కి పురుగు పెట్టి నువ్వు వెళ్ళి చూడు నాకు. సరే చూసి వస్తా. ఈ యాపిల్స్ అంటే అమ్మ మొత్తం పురుగు ఉంటాయి కదా. కాస్త బనానా అయినా తిన్నావా? ఆ బనానా చూడు మొత్తం మెత్తగా అయిపోయా, బ్రౌన్ కలర్ గా ఉన్నాయి. అవును కదా. మరి కనీసం చపాతీ అయినా తిన్నావా? చపాతీ తిన్నాను, అయినా ఆకలేస్తుంది. అది మధ్యాహ్నం తిన్న చపాతీలు అయిపోతే ఇంకా కొనుక్కోవచ్చు కదా. కొనుక్కోడానికి డబ్బులు లేవు కదా. నేను ఇస్తా కదా. పాకెట్లు బయటికి పోయి తినేస్తుంటాం. తెగేసి వచ్చేసాం, కూర్చున్నాం. భయ్యా ఏం భయ్యా? 2 plates पानी पूरी भैया. ठीक है भैया. तो ओके भैया. 10 minutes टाइम लगता भैया, आप बैठिए. ठीक है भैया. ठीक है भैया. ठीक है, कुछ आप अंदर जाके बैठो भैया, मैं लेके आता हूँ.